అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నిన్న జరిగిన పోలింగ్ లో రాప్తాడు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తనకు ఓటు వేశారని వచ్చే ఎన్నికలు రాప్తాడులో వైసీపీ జెండా ఎగరేయడం ఖాయమని, నేను అసెంబ్లీకి రెండోసారి వెళ్లడం పక్కా అని రాప్తాడు వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాప్తాడు నియోజకవర్గ గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ వస్తుందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిన్న జరిగిన పోలింగ్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వ లబ్ధిదారులు రాత్రి వరకు నిలబడి ఓటు వేశారని, అందరూ సీఎంగా వెళ్లి వైఎస్ జగన్ కావాలని పట్టుబట్టి మహిళలు అర్ధరాత్రి వరకు ఓటు వేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ కు ప్రభంజనం చంద్రబాబుని ఓడించాలని ప్రజలందరూ నిర్ణయించుకున్నారన్నారు. ఓటింగ్ బూత్లలో టీడీపీ కుట్రలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఫ్యాన్ ప్రపంచనాన్ని తట్టుకోవడం టీడీపీ వల్ల కాదు నిలబడరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటల నుంచే మహిళలు ప్రత్యేకంగా బారులు తీరడము, ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా 7 పరిస్థితిని గమనిస్తే నిన్న ఉదయం 9 రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభంజనం తీస్తా ఉందనేది అర్థమైంది. వృద్ధులు మరియు మహిళలు అత్యధిక సంఖ్యలో పోలింగ్ బూతుల వద్ద బారులు తీరడం, మరి ఈ క్రమం తప్పకుండా ప్రతి గంట కూడా తమంతకు తాము స్వచ్ఛందంగా ఓటర్లు ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓటు వేసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ గమనిస్తే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేకపోతే మాకు అన్నం పెట్టే దిక్కు లేదు, మాకు పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేటువంటి నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా ఇళ్లలోంచి బయటకు వచ్చారు. మహిళలు అయితే తమ ఇంట్లో మగవాళ్ళు చెప్పినా వినే పరిస్థితిలో లేని పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబంలోని మహిళలు కూడా ఓటు వేసి బయటకు వచ్చి ఫ్యాన్ అనే సంకేతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనము ఏ విధంగా అయితే జగన్ ప్రభంజనం చూసినామో రాష్ట్రాల్లో కూడా గతంలో కనీ మింగి ఎదగనేటువంటి పెద్ద ఎత్తున ఓటర్లు ఎన్నికలో పాల్గొనడం, ఎన్నికలకు ముందు దాదాపుగా 20,000 ఓట్లు తొలగించినా కూడా అందులో 6,000 మంది మరణించిన వారి ఓటర్లైనా దాదాపుగా 13,000-14,000 ఓటర్లు 14,000 మంది ఓటర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించిన ఎన్ని ఎత్తులు వేసినా, ఆర్ఓలను మార్పించిన, అధికారులను మార్పించగలిగిన ఎన్ని చేసినా కూడా వీళ్ళ ఎత్తులన్నీ కూడా ప్రజలు చిత్తులు చేసినాయి. ప్రతిపక్ష పార్టీ ఎంత దుర్మార్గంగా దారుణంగా వ్యవహరించిందంటే డెలీషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత గమనిస్తే తొలగింపబడిన ఓటర్లు తమకు వేరే ప్రాంతాల్లో కూడా ఓట్లు లేని పరిస్థితిలో స్వస్థలాల్లో ఓట్లు ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేసి ఫామ్ 6 ఇచ్చినా కూడా అది ఎత్తుకోకుండా బిఎల్ఓలు మేనేజర్ డబ్బు కుమ్మరించినారు. బిఎల్ఓలకు అధికారులకు ఎన్నికల నోటిఫికేషన్ ఉంటే ఓటర్ లిస్టును తమకు అనుకూలంగా మార్చుకుంటుందని డబ్బు కుమ్మరించినారు. ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు చెట్లు చేసినారు. మా అయితే 50,000 వచ్చే మెజార్టీని 30,000కు 40,000కు పెంచగలుగుతారేమో కానీ ఉదాహరణకి ఎక్కడ కూడా ఫ్యాన్ ప్రభంజనాన్ని నచ్చిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ లేదు. నిన్న మధ్యాహ్నానికే చేతులు ఎత్తినారు. అనేక బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూడా ఓటింగ్ సరళిని గమనించి ఉపయోగం లేదనేసి బయటకు వచ్చిన పరిస్థితి. ప్రత్యేకించి అనంతపురం రూరల్ మండలము, ఆత్మకూరు, చెన్నైకొత్తపల్లి మండలాల్లో ఏకపక్షమైన పోలింగ్ జరిగింది. ఈ 3 మండలాల్లో దాదాపుగా 30,000 మెజార్టీ వచ్చే పరిస్థితులు. మరి గతంలో ప్రతి ఎలక్షన్కి కూడా మెజార్టీ వచ్చేటువంటి రామగిరి మండలంలో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మెజార్టీ రాబోతుంది.
రాప్తాడు కనగానపల్లి కూడా ఎప్పటిలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వస్తుంది. అంటే ఈ ఓటింగ్ సరళి గమనిస్తే జగనన్న 5 ఏళ్ల కష్టానికి ఈరోజు ప్రతిఫలంగా ప్రజలందరూ ఆయనకు అండగా నిలబడినట్టు తెలుస్తా ఉంది. ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి ఓటింగ్ కేంద్రాలకు తరలించి తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 5 ఏళ్లు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి రాప్తాడు ప్రజలు